హాయ్ అండి, మధురాయన్ బ్లాగ్ జోన్. ఈరోజు మనం కాకరకాయ పులుసు చేసుకోబోతున్నాం. అస్సలు చేదంటూ లేకుండా చేసుకోవచ్చు. ఇవి మా చెట్టుకు కాసిన కాకరకాయలు. మా చెట్టుకి ఇగో కాసే, అవి కోసి పులుసు చేసాం. చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా దానిపైన ఉన్న తొక్కని గీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ముక్కలని వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా చింతపండు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నవి కొంచెం వాటర్ అంతా వడబోసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఎర్రగా వేగిన తర్వాత టమాటా కట్ చేసుకుని వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ముక్కలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని చింతపండు నానబెట్టింది అందులో వేసుకొని కొద్దిగా బెల్లం వేసి దగ్గరగా చేసుకోవాలి. మొత్తం ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.